బీసీఎన్ న్యూస్. ప్రస్తుతం మనం రమణ మహర్షి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాము. అంతేకాదు ఇంకా హోమ్ కేర్ సర్వీస్ కూడా అందిస్తుంటారు. అసలు వారికి ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఇక్కడ ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు, ఇది స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఫస్ట్ అంతకుముందు ఏం చేసేవాళ్ళు, అసలు ఏం చూసి ఆ థాట్ వచ్చింది వారికి, వారి ఇక్కడ చైర్మన్ గారు మనతో ఉన్నారు. మరి ఇక్కడ ఎటువంటి సేవలు అందిస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు వెంకట్. మాది రమణ మహర్షి ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ హోమ్ కేర్ సర్వీస్. లాస్ట్ ఒక 4.5 years నుంచి రన్ చేస్తున్నామండి ఇదే ఏరియా నుంచి. ఓకే, అయితే ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు హోమ్ కేర్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ? లాస్ట్ 4 years అవుతుంది మేడం. లాస్ట్ 4 years అంటే 2018 నుంచి స్టార్ట్ చేశాము. 2018 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఇదే ఏరియా నుంచి మేము హైదరాబాద్ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ఏరియాల్లో సర్వీస్ ఇస్తూ ఉన్నాం అనమాట. అయితే మీ అమ్మ నాన్నగారి పేరేంటి, మీ వైఫ్ పేరేంటి? మ్యామ్, మా ఫాదర్ పేరు కృష్ణయ్య, మా మదర్ పేరు లక్ష్మీదేవమ్మ, అండ్ మై వైఫ్ త్రివేణి మై వైఫ్ అండ్ ఆల్సో మై బిజినెస్ పార్ట్నర్ ఆల్సో. లైక్ మ్యామ్, అసలు మీరు ఫస్ట్ ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంఏ ఎంఎస్డబ్ల్యూ చేశానండి, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. మరి అంతా చదువుకొని మీకు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది? అంటే ఫస్ట్ ఏం చేసేవాళ్ళు మీరు? నేను ఇంతకుముందు యాక్చువల్గా నేను రాజస్థాన్లో మైనింగ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాడిని మేడం. ఇది ఒక TCL MMPL టెక్నోమిన్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అనే కంపెనీలో జాబ్ చేసేవాడిని. లాస్ట్ 10 years అక్కడే జాబ్ చేశాను. దాని తర్వాత అనుకోని కారణాల వలన జాబ్ వదిలేసి రాజస్థాన్ నుంచి 2017లో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాల్సి వచ్చిందనమాట. మ్యామ్, ఓకే, అంటే దీని ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? మ్యామ్, యాజ్ అండ్ డేట్ మా దగ్గర హైదరాబాద్ సిటీలో కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఈ ఏరియాలో కానీ మేము ఒక 140 మెంబర్స్కి సర్వీస్ ఇస్తున్నాము. వీళ్ళు ఏంటంటే మేము డైరెక్ట్గా వాళ్ళ ఇంటి వద్దకే సర్వీస్ పంపిస్తాం అనమాట. కేర్ టేకర్స్ని లైక్ మెయిల్ ఆర్ ఫీమేల్ వీళ్ళని వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంటాం అనమాట. పెద్ద వాళ్ళకి పంపిస్తూ ఉంటాం అండి ఎక్కువగా. అంటే వీళ్ళందరిని ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తుంటారు? వీళ్ళందరూ మాకు రాజమండ్రి, వైజాగ్, కాకినాడ, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా ఈ ఏరియాలో నుంచి కూడా వస్తూ ఉంటారు నాకు. ఎందుకంటే నాకు కొద్దిగా హిందీ వచ్చు, దాని కారణంగా కొద్దిగా లింక్స్ ఉన్నాయి, వీళ్ళు కూడా వస్తుంటారు అనమాట. అంటే ప్రస్తుతం ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేద్దామని థాట్లో ఉన్నారు కదా, మరి ఇంకా ఇక్కడ ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంది? ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను స్టార్ట్ చేసింది ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ జస్ట్ ఒక 15 మెంబర్స్కి మాత్రమే కెపాసిటీ ఉందన్నమాట. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ నేను అంతా ఒక 4-5 days బ్యాకే నేను స్టార్ట్ చేశాను. ఓల్డ్ ఏజ్ హోమ్ ఎస్పెషల్లీ. హోమ్ కేర్ అయితే లాస్ట్ 4 years నుంచి నేను రన్ చేస్తున్నాను. ఓల్డ్ ఏజ్ హోమ్ జస్ట్ స్టార్ట్ చేసి అందరూ చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టవచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ ఉద్దేశంగానే నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా స్టార్ట్ చేశాను. అంటే హోమ్ కేర్ సర్వీస్లో ఎటువంటి సర్వీస్ అందిస్తుంటారు వాళ్ళకి? మ్యామ్, బెడ్ రిడెన్ పేషెంట్స్, లేకుంటే కంప్లీట్ నడిచేవాళ్ళు, లేకుంటే బెడ్ రిడెన్ పేషెంట్స్, వాళ్ళ చిన్నపిల్లలకి బేబీ సిట్టింగ్, ఇట్లా ప్రతిదీ మేము మెయిన్గా పేషెంట్ కేర్కి మేము సప్లై చేస్తాం. అంటే వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది? వీళ్ళని తీసుకెళ్ళి పంపించిన తర్వాత ఏ విధంగా ఉంటుంది రెస్పాన్స్? మేము మెయిన్గా ఏంటంటే పేషెంట్ కేర్ అనగంటే ఈ పేషెంట్ కేర్ ఎస్పెషల్లీ ఎవరు చేయలేని పని. పేషెంట్ కేర్ అంటే మీకు తెలియనే ఉంది, బెడ్ రిడెన్ పేషెంట్లు ఎవరైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనము సర్వీస్ ఇస్తూ ఉంటారు. మా కేర్ టేకర్స్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఉంటారు. కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా మా వర్కర్స్ని చాలా బాగా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోతున్నారు కదా, వాళ్ళు ఎటు ఓల్డ్ ఏజ్ వల్ల కానీ లేకుంటే వాళ్ళ జాబుల వల్ల కానీ వాళ్ళ బిజినెస్ వల్ల కానీ వాళ్ళ పనులు పెద్దవాళ్ళకి సర్వీస్ చేయలేకపోతున్నారు. కాబట్టి మా కాడి నుంచి తీసుకునే కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేయటం వలన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళని చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకుంటారు అనమాట. మంచి ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళ అవసరాలు తీర్చడంలో కానీ మంచిగా చూసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ నుంచి మీరు పంపించే వర్కర్స్ ఏమైనా ఇబ్బందులు పడుతుంటారా? అంటే మాకు ఇక్కడ నచ్చట్లేదు ఇది అది అని చెప్పేసి ఏమైనా కంప్లైంట్ ఇస్తుంటారా? చాలా రేర్ ఛాన్సెస్ ఉంటాయండి అట్లాగా. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అన్నీ మనకి అరిచేయకున్న అన్ని వేళ్ళు సమానంగా ఎలాగైతే ఉండో అలాగనే అందరూ ప్రజలు కూడా అట్లానే ఉంటారు. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం పీపుల్స్ ఎవరో మమ్మల్ని మా కేర్ టేకర్స్ని ఇబ్బంది పెట్టరు. చాలా తక్కువ మంది ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు అంతే. ఆ 1-2 కూడా మేము షార్ట్అవుట్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళు కూడా బాగానే చూసుకుంటూ ఉంటారు. అంటే ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది మీకు? అంటే ఎటువంటి థాట్స్ ఉన్నాయి? మేము మెయిన్గా ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము.
బేసిక్గా ఏంటంటే నేను నా ఆర్గనైజేషన్ పేరు రమణ మహర్షి. రమణ మహర్షి అంటే మీకు తెలియని విషయం ఏం కాదు. తిరుమలైలో ఉన్న అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి పేరు మీద నేను స్టార్ట్ చేశాను. ఆ ఉద్దేశంగా ఏంటంటే నేను కొద్దిగా ఇంకా హోమ్ కేర్ సర్వీస్ మీద కన్నా కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ మీద కొద్దిగా దృష్టి సారించి ఇంకొద్దిగా డెవలప్ చేద్దామని ఉద్దేశం. అంటే ఇప్పుడు నా కాడికి వచ్చే ఓల్డ్ ఏజ్, నా కాడికి వచ్చే కేర్ టేకర్స్ కూడా కొంతమంది వృద్ధులు వస్తూ ఉంటారు, కొంతమంది యంగ్స్టర్స్ వస్తూ ఉంటారు. వృద్ధులకి వాళ్ళ ఇంటికాడ నుంచి ఎటువంటి సపోర్టు ఉండదు కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటారు. వీళ్ళు కొన్ని రోజుల తర్వాత పని చేయలేము అనుకున్న స్థితిలో ఉన్నప్పుడు నేను అనేది నా కేర్టేకర్స్ తోటి అనేది ఒక్కటే, మీరు ఇక పని చేయలేకపోతున్నాం, ఇంటికాడ ఎవరు చూడరు అనుకున్నప్పుడు మన ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, మీరు అందులో ఉండిపోండి, మీరు ఏమీ పే చేయక్కర్లేదు, ఏమి డబ్బులు వద్దు, మీరు దాంట్లో ఉండిపోండి అని చెప్పిన ఉద్దేశంతో మేము స్టార్ట్ చేస్తా ఉన్నాం అనమాట. ఆ ఉద్దేశంగానే మేము కొద్దిగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం అనమాట. అంటే ఇంకేమైనా థాట్స్ ఉన్నాయా మీకు ఇక్కడే కాకుండా బ్రాంచెస్ ఓపెన్ చేయడం, ఇంకేమైనా సర్వీస్ అందించాలనే కోరికలు? ఇంకా ప్రజెంట్ అయితే బ్రాంచెస్ అయితే ఓపెన్ చేసే ఉద్దేశం అయితే ఏం లేదు. ఎందుకంటే మెయిన్ సపోర్ట్ అంటే ఈ ఫీల్డ్లో ఎలాగ ఉండాలంటే కొద్దిగా నమ్మకస్తులు దొరకాలి. సో నమ్మకస్తులు లేకపోవడం వల్ల నేను ఇంకా ఎక్స్పెండిచర్ చేసే ఉద్దేశం లేదు. ఇది మన దీన్ని బ్రాంచెస్ పెట్టే ఉద్దేశం లేదు. ఇక్కడ నుంచే ఏది ఉన్నా కానీ ఇక్కడ నుంచే నేను మానిటరింగ్ చేసుకుని దీన్నే డెవలప్ చేసుకుందాం ఉద్దేశం ఉంది. అంటే మీరు చేసే ఈ సేవకి ఏదైనా ఫౌండర్స్ హెల్ప్ తీసుకుందాం అనుకుంటున్నారా? అంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే సమాజ సేవే కదా, మరి తీసుకునే ఉద్దేశం ఏమన్నా? పర్లేదు, మేము ఇప్పుడు ఎవరైనా కానీ హెల్ప్ చేద్దాం అనుకొని ఎవరైనా ముందుకు వస్తే మేము తీసుకుంటే ఏదైనా బెడ్స్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి సంబంధించిన ఐటమ్స్ థింగ్స్ ఏమన్నా వాళ్ళు డొనేట్ చేయగలిగితే బెస్ట్, వెల్ అండ్ గుడ్. లేని పక్షంలో నేనే ఎక్స్పెన్సివ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అయితే మీరు మీ ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఓన్లీ పెయిడ్ వాళ్ళనే చూస్తారా, ఇంకా నాన్ పెయిడ్ వాళ్ళని కూడా ఏమైనా పెట్టుకుంటారా? పెయిడ్ వాళ్ళు ఉంటారు, దాంతోపాటు నాన్ పెయిడ్ వాళ్ళు కంపల్సరీ ఉంటారు. ఎందుకంటే నేను ఇంతకు ముందే ఒక మాట చెప్పాను, మా కేర్ టేకర్స్ ఓల్డ్ ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఖచ్చితంగా జాయిన్ చేయించుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నా కోసం ఇక్కడ పనిచేస్తారు, కొన్ని రోజుల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఇక చేయలేము, ఇక నా ఇంటికాడ కూడా ఎవరు చూసేవాళ్ళు లేరు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళనైతే మేము ఖచ్చితంగా మా ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఉంచుదాం అనుకుంటున్నాము. అదైతే నాన్ పెయిడే కదా, ఇంకా వాళ్ళైతే పెయిడ్ చేయలేరు. ఓకే, అయితే మీరు రమణ మహర్షి పేరు పెట్టడానికి గల కారణాలు ఏంటి? అసలు ఆ పేరే ఎందుకు పెట్టారు? యాక్చువల్గా రమణ మహర్షి పేరే ఎందుకు పెట్టాను అని చెప్పనంటే, నేను చాగంటి కోటేశ్వరరావు గారి ఫాలోవర్ని నిజం చెప్పాలంటే. ఆయన ప్రవచనాలు ఆయన అవి వింటూ ఉంటాను అనమాట. సో దానిలో నేను రమణ మహర్షి గురించి, నాకు ఫేస్బుక్ ఉందండి, ఫేస్బుక్లో ఎక్కువగా నేను ఫాలో అప్ చేసే ఈ భగవద్గీత లేకుంటే ఇంకా ఇట్లాంటి డివోషనల్కి సంబంధించి నేను కొద్దిగా ఎక్కువగా ఫాలో అప్ చేస్తూ ఉంటాను. దాంట్లో రమణ మహర్షి తిరువన్నమలై అని చాలా ఉన్నాయి ఫాలో చేస్తానికి. దాంట్లో నేను యాడ్ చేసుకొని వింటూ ఉంటాను అనమాట. ఇంకోటి ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు రమణ మహర్షి గురించి చెప్పేటప్పుడు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. అందుకని నాకు నచ్చింది, ఇక ఆ పేరు పెట్టుకొని నేను కూడా డివోషనల్ రమణ మహర్షి అంటే నాకు కూడా చాలా ఇష్టం. దాని ఉద్దేశంగానే నేను రమణ మహర్షి పేరు పెట్టుకున్నాను అనమాట. అంటే వారిలో ఉన్న ప్రత్యేకత ఏంటిది? రమణ మహర్షి అంటే ఆయన ఒక నార్మల్ మనిషి కాదు, ఆయన ఒక దేవుడు. సేవలు అంటే ఎవరికి సేవలు అందించలేదు, సేవలు కాదు, ఆయనలో ఆయనే రమిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఎవరికి ఎదుటి వాళ్ళకి ఏమీ చెప్పక్కర్లేదు. కొంతమంది ఉంటారు అన్నీ, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఇప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అంటే ఆయన నడిచే దేవుడు అంటుంటారు. ఆయన ఏది చెప్తే అది నిజంగానే జరుగుతూ ఉంటుంది. అట్లనే రమణ మహర్షి గురించి మనం చెప్పుకుంటే ఆయన ఎవరికి ఏది ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు అని చెప్పనేసి ఎప్పుడు ఎవరికి చెప్పడు. ఆయన సైలెంట్గానే ఉంటారు. ఆయనలో ఆయన భగవంతుని ధ్యానం చేస్తారు, రమిస్తూ ఉంటాడు అనమాట. అయితే మీరు ఆయనని ఒక దైవంలాగా భావిస్తారు, ఆయనకి ఎక్కువ పూజ చేస్తారని కొన్ని విన్నాము, మీరు అది నిజమేనా? అవును మేడం, నేను రమణ మహర్షిని దైవంగా కాదు అంతకన్నా ఎక్కువగానే నేను పూజిస్తాను, ఆరాధిస్తాను. ఇంకా అసలు మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టిన తర్వాత మరి వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అందించాలనుకుంటున్నారు, మరి ఇక్కడ ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? ఎవరైతే మా దగ్గరికి ఓల్డ్ ఏజ్ పీపుల్స్ వస్తారో వాళ్ళకి మేము ప్రత్యేకించి వెజిటేరియన్ ఫుడ్డే పెట్టాలనుకుంటున్నాము ఒకటి. రెండోది, ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి వాళ్ళ ఇష్టం వచ్చింది, అంటే మాకు ఒక మెనూ ఉంది, దాంతోపాటుగా వాళ్ళకి ఇష్టం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈరోజు నాకు ఇది తినాలనుకుంటున్నాను అనగంటే అదే కంపల్సరీ అది చేసి పెట్టాలి అనే ఉద్దేశం ఒకటి ఉంది. అట్లా అంటే మా మెనూ మాకుంది, బట్ ఇది ఒకటి అనమాట.
అంటే రమణ మహర్షి అంటే చాలా వరకు ఆయన చరిత్ర ఏందనేది కొంతమందికి తెలియదు కదా, ఆ విధంగా ఏదన్నా మీరు క్లాసెస్ పెట్టే ప్లాన్ ఏమైనా ఉందా మరి? మ్యామ్, నేను ప్రతిరోజు నేనైతే డిసైడ్ చేసుకున్నాను, ఒక డైలీ ప్రతిరోజు రమణ మహర్షి గురించి లేకుంటే చాగంటి కోటేశ్వరరావు గారి గురించి ఇట్లాగా ప్రతిరోజు మార్నింగ్ టైంలో వీడియో కానీ క్యాసెట్లు కానీ పెట్టి వినిపించాలని అనుకుంటున్నాను అనమాట. ఓకే, అయితే ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసే ఒపీనియన్లో మీరున్నారు. అయితే చాలా వరకు ఏంటంటే ఎవరైతే కొత్తగా వస్తుంటారో వాళ్ళు కొత్తలో ఉండడానికి ఇష్టపడరు అనమాట. అప్పుడు మీరు వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తుంటారు? వీళ్ళు ఎవరు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండాలి అని చెప్పనేసి ఎవరు అనుకొని రారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పరిస్థితులు లేకుంటే వాళ్ళ ఇంటికాడ పరిస్థితులు కానీ వాళ్ళ బ్యాక్ సపోర్ట్ గార్డియన్స్ కానీ వాళ్ళ వల్లనే వీళ్ళు వస్తుంటారు. వచ్చిన వాళ్ళకి మేమేంటంటే నేను ఒక్కటే చెప్తాను, మీ కొడుకో మీ కూతురో లేకుంటే మీ మనవడో ఎవరన్నా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్, మీకు ఎవరన్నా ఉండని కానీ అది నాలో చూసుకోండి, మీకు ఏం కావాలనుకున్నా కానీ నన్ను అడగండి. సో అలాగే నేను వాళ్ళని మోటివేట్ చేసి నిలబెడదామని అనుకుంటున్నాను. ఈ హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరికైనా కానీ మా రమణ మహర్షి ఓల్డ్ ఏజ్ హోమ్ సర్వీసెస్ అంటే లైక్ హోమ్ కేర్ సర్వీస్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ సర్వీస్ కానీ ఎవరికి కావాలనుకున్నా కానీ మా ఫోన్ నెంబర్లకి సంప్రదించండి దయచేసి. నా నెంబర్ 7287927784, అనదర్ వన్ 7287907784. అడ్రస్ వచ్చేదానికి నాగోల్ బండ్లగూడ, ధనలక్ష్మీ నగర్ నియర్ చండీమాత టెంపుల్. ఓకే, చూస్తున్నాం కదా ప్రస్తుతం మనం రమణ మహర్షి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాను. చూస్తున్నాం కదా పేరులోనే ఎంత అద్భుతంగా ఉందో, ఇంకా సేవలు కూడా ఇంకా చాలా బాగా అందిస్తారని చెప్తున్నారు. మరి చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.